నమస్తే, నేను మీ శ్రీజ. ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం గారెలు. పాకం గారెలు చేయడంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా పూర్తి వీడియో వాచ్ చేయండి. అప్పుడే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అలాగే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మనం నివేదన చేస్తూ ఉంటాం కదా, ఎన్నో రకాల ప్రసాదాలు. అందులో భాగంగా దీన్ని కూడా తప్పకుండా ఒక వారం అమ్మవారికి నివేదన చేయండి. పదండి మనం రెసిపీ ఆలస్యం చేయకుండా చూసేద్దాము. ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్నానండి. దీన్ని గ్రైండర్లో కానీ లేదా మిక్సీలో కానీ మనం నీళ్ళ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న నీళ్ళని తీసేసి కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి. పిండి ఎలా ఉండాలంటే చాలా మెత్తగా వేసుకోవాలి. అలాగే చేతికి పిండి తీసుకుంటే మనకి ముద్దలాగా వచ్చేసేయాలి. అంత గట్టిగా పిండిని రుబ్బి పెట్టుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మిక్సీలో కన్నా పప్పును వేసుకొని ఉంటే 1/2 టీ స్పూన్ సోడా వేసి కలుపుకోండి. అప్పుడే చక్కగా పొంగుతాయి. గ్రైండర్కి వేసుకుంటే మాత్రం సోడా వేయాల్సిన అవసరం లేదు. ఇదే కలిపేసిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ ఉంచుకున్నామంటే గారెలు చక్కగా క్రిస్పీగా వస్తాయి. తప్పకుండా 1 గంట టైం ఉంటే మాత్రం చక్కగా 1 గంట ఉంచి తర్వాత గారెల్ని వేసుకోండి. ఈ లోపల పాకం అవన్నీ రెడీ చేసుకోండి. నేనైతే ఓన్లీ బయట ఉంచేసి చేశానండి, టైం లేక. ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా 1 కప్పు తీసుకొని అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని కలుపుకోవాలి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి. కరగనిచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే పాకం చేసేటప్పుడు కానీ మనం బెల్లం వేసిన తర్వాత చక్కగా కరిగిన తర్వాత ఒక్కసారి బెల్లాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విషయం మర్చిపోకండి. చూసారు కదా, చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని మనం టీ వడపోస్తాం కదా, దాన్ని తీసుకొని ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకున్నామంటే అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా మట్టి ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ దాంట్లోకి నీట్గా కడిగేసి తర్వాత మళ్ళీ పోసానండి. ఈ విధంగా మళ్ళీ ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి. ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడరు ఇలా వేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి సైడ్ పెట్టుకోవాలి. పాకం అనేది అస్సలు చల్లారకూడదు. అలాగే తీగ పాకం కూడా ఈ వడలకి అవసరం లేదండి. ఇలా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం గారెలు వేసుకోవడానికి నూనెని వేడి చేసుకుందాము. మనం గారెలు వేసుకునేటప్పుడు కొంతమందికి చెయ్యి కాలిపోతుంది అని భయం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ చెప్తాను చూడండి. ఇది వచ్చి మామూలుగా అందరం వాడే పద్ధతే. చేతిలో డైరెక్ట్గా ఇలాగా వేసేస్తూ ఉంటాము. ఒకవేళ కొంతమంది ఏంటంటే పేపర్ మీద కానీ అంటే ప్లాస్టిక్ పేపర్ మీద కూడా వేసుకుంటూ ఉంటారు. అలా అయినా వేసుకోండి. లేదు అంటే ఇంకా ఈజీ అవ్వడానికి ఇలా టీ స్ట్రైనర్ని కొంచెం తడి చేసుకొని దాని మీద ఇలా గారెలాగా ఒత్తేసి వేసేసుకున్నామంటే చక్కగా అందులోకి డిప్ అయిపోతాయి, చక్కగా కాలిపోతాయి, చెయ్యి కూడా కాలదు. ఈ విధంగా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెల్ని చక్కగా వేయించుకోవాలి. ఇవి ఎంత చక్కగా కాలితే అంత బాగుస్తాయి. మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న వడల్ని మనం సిరప్లోకి వేసేసుకోవాలి. మనం ఆ సిరప్ని కూడా అస్సలు చల్లారనివ్వకూడదు. ఇది ఇంకా కూడా వేడిగానే ఉంది, అంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని మనం అక్కడ ఆయిల్ ఆల్రెడీ వేడవుతూ ఉంది. దీన్ని మూత పెట్టేసి ఒక 30 నిమిషాల వరకు కూడా సైడ్ ఉంచేసుకోవాలి. ఈ లోపల మిగతా గారెల్ని వేసేసుకుందాము. ఇలాగా కంటిన్యూస్గా పిండంతా అయ్యేంత వరకు గారెల్ని వేసేసుకోవడం. ఆ తర్వాత అందులో గారెల్ని పాకంలో వేసేసుకొని ఒక కొంచెం సేపు ఉంచండి. కానీ ఏవైనా కూడా గారెలు మొత్తం ఒకసారిగా వేయకుండా కొంచెం గారెల్ని వేసి అవి డిప్ అయిన తర్వాత వాటిని రిమూవ్ చేసుకొని తర్వాత ఆ గారెల్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. అప్పుడే అన్నిటికీ చక్కగా పాకం అనేది ఈవెన్గా పడుతుంది. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, మీకు కానీ ఈ వీడియో ప్లీజ్ యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా ఏమన్నా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీన్ని ఈ విధంగా మనం
సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా జ్యూసీగా ఉంటాయి, అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. తప్పకుండా దీన్ని తయారు చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫర్దర్గా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.